హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. ప్రజెంట్ ఒక న్యూస్ అయితే మాత్రం ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రకంపనలు సృష్టిస్తుంది భయ్య. అదేంటంటే అసలు మనకి ఏదైనా అన్యాయం జరిగితే మనం పోలీసులకే చెప్పుకుంటాం. సో అలాంటి పోలీసు అయిన వ్యక్తే లవర్స్ని టార్గెట్గా చేసుకొని, అంటే ఏదో మాట్లాడుకున్న లవర్స్లో లేదంటే ఏకాంతంగా గడుపుతున్న లవర్స్ దగ్గరికి వెళ్ళి ఆ వీడియోలు షూట్ చేసి వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దొబ్బడం, అదేవిధంగా అమ్మాయిలతో అయితే టార్చర్ చేసి, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఆయన కోరికలు తీర్చాలంటూ వేధించడం జరుగుతుందంట. ఒక్కసారి ఆలోచించుకోండి, ఒక సీఏ రేంజ్ ఉన్న వ్యక్తి ఇలాంటి పనులు చేస్తే ఇంక మనం ఎవరికెళ్ళి చెప్పుకుంటాం? అది కూడా ఆయనకు ఒక అమ్మాయి ఉండడం, అవన్నీ వింటుంటే నిజంగా లిటరలీ ఏంట్రా ఈ వయసు వచ్చినా సరే ఒక మంచి హోదాలో ఉండి కూడా ఇలాంటి పనుల, ఎంత దారుణమైన పనుల. ఇది ఇప్పుడు ఏంటో బయటికి రావడంతో తెలిసిన విషయం. కానీ ఆయన ఇలాంటి పనులు ఎప్పటి నుంచి చేస్తున్నాడో, ఎంతమందిని వేధించాడో, ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడో అని తెలిస్తే మాత్రం ఇది నిజంగా చిన్న తప్పు కాదు భయ్య. ఆయన ఒక ఆటో డ్రైవర్ సహాయంతో, ఇంకా కొద్దిగా లోతుగా వెళ్తే వాళ్ళ అమ్మాయి సహాయంతో కూడా చాలామంది లవర్స్ వ్యక్తిగతంగా, అంటే ఇప్పుడు బయట కనిపించే లవర్స్ని వీడియోలు షూట్ చేయడం, అంటే మీ ఇంట్లో చెప్తాను మీకు ఫోన్ నెంబర్లు ఇవ్వండి ఇదే అని చెప్పడం, మీ ఇంట్లో మీ అమ్మ నాన్నలతో మాట్లాడుతున్నాం మీ గట్టిగా బాధించి వాళ్ళు భయపెట్టి వాళ్ళ నుంచి డబ్బులు కొంచడం, నెక్స్ట్ అమ్మాయిలు తన కోరికలు తీర్చాలని వేయించడం మాత్రం ఇది మామూలు తప్పు కాదు. ఎందుకంటే పోలీస్ అనే వ్యక్తి క్లియర్గా చెప్పాలంటే ఆ వ్యవస్థ అనేది ఒక తండ్రి లాంటి వ్యవస్థ. గాడి తప్పిన కుటుంబాన్ని, గాడి తప్పిన ప్రజల్ని ఒక లైన్లో పెట్టే యొక్క అధికారం అంటే ఈవెన్ ఒక ప్రధానమంత్రికి లేదు, ఒక రాష్ట్రపతికి లేదు, కేవలం ఒక పోలీస్ అనే వ్యక్తికి ఆ శక్తినిచ్చింది మన రాజ్యాంగం. సో అలాంటి వ్యక్తులు, అలాంటి ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు ఇలాంటి పనులు చేస్తే ఇంకా ఆడవాళ్ళు ఇంకెవరికి చెప్పుకుంటారన్నా? దానికి తోడు చూడండి, అంటే నిర్మానుష్యప్రదం, అంటే ఇప్పుడు లవర్స్ అనే వాళ్ళు ఎక్కడే మాట్లాడుకోవడం ఇవి జరిగితే అది కామన్. కానీ అలాంటి వాళ్ళకి వాదించి వదిలిపెట్టి ఇలా తిరగకూడదని చెప్పిన పోలీసులు ఉన్నారు. అదేవిధంగా దాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళ కోరికలు తీర్చుకొని వాళ్ళు వేధించి డబ్బులు గుంజే పోలీసులు కూడా ఉన్నారు. సో ఈ రెండో రకంతో మాత్రం చాలా అంటే చాలా డేంజర్. సో దయచేసి ఇలాంటివి వినేటప్పుడు మాత్రం ఖచ్చితంగా, అంటే ఇంక ఎవరికి చెప్పుకుంటాం? ఇంకా సామాన్యుడి పరిస్థితి ఏంటి? మనలాంటి సామాన్యులు ఇంకా మనకి ఎవరి రక్షణ కల్పిస్తారనే ఫీలింగ్ వస్తుంది. సో ఏది ఏమైనా సరే ఇలాంటి చర్యలకు పాల్పడిన వాళ్ళపై ఖచ్చితంగా ప్రభుత్వాలు, అదేవిధంగా పోలీస్ అధికారులు నెక్స్ట్ ఇంక ఇలాంటిది ఎవరు రిపీట్ చేయకూడదనే విధంగా శిక్షలు అయితే పడాలి. ఇప్పటికే ఆయన సస్పెండ్ చేయడం జరిగిందంట.